సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 5వ రోజు 47, 48 డివిజన్లో ఇంటింటికి తిరిగి ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు అంటూ 2 డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి తెలిపారు. దాంతో ఆయన మీకింకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా కావాలా అంటూ ప్రజలను అడిగారు. కొంతమంది తమకు రేషన్ కార్డులు లేవని, పింఛన్లు రాలేదని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే సంబంధిత అధికారులను పిలిచి వివరాలు తీసుకుని అవి వెంటనే పరిష్కరించాలా చూడాలంటూ ఆదేశించారు. 48వ డివిజన్లోని చంద్రయ్య నగర్కు చెందిన సీతారామమ్మ అనే ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వస్తున్నారని తెలుసుకుని తన ఇంటి ఆరు బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉండటాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జనార్దన్ ఆమెను ఆప్యాయంగా పలకరించారు. అమ్మ, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. దాంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రావూరి రోసియా అనే వ్యక్తి 3 ఏళ్ల క్రితం జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుర్చీకి పరిమితమయ్యారు. రోసియా భార్య ప్రమీల ఇడ్లీ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంది. తన 3 పిల్లల చదువు ఇబ్బందిగా ఉందని ప్రమీల ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల ఆ 3 పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో తెలుసుకుని వారి ఫీజులో రాయితీ ఇచ్చేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. చంద్రయ్య నగర్లోని వినాయకుని గుడిలో దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. 47, 48 డివిజన్లోని మహిళలు దామచర్ల జనార్దన్ రావు తమ ఇంటికి వస్తున్నారని తెలుసుకుని హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కోటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, టి రమాదేవి, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. చెప్పాడమ్మా మా ఇంటి కుదర పడిపోయింది. టీడీపీని తీసేశారు. కావాలి పెట్టి Ada
సైడ్ కొనండి నా బాగా మనకు అనుకూలంగా ఏడవుతాయి మనం భోజనం చూడటం పిల్లలు నేను ఒక్కదానికి పెట్టుకొని అబ్బాయి సరస్వతి వచ్చినప్పుడు ఆ పట్టా తీసుకోండి, పట్టా ఇస్తాను. జాగ్రత్త. అర్థం కాల కొద్దిగా జనకులు ఏం కాదు ఏం కాదు అటికే అటికే అది అక్కడ ఓకే ఓకే కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు పంపించావు క్యాబ్ ఇచ్చారుగా వర్షాలు పడ్డప్పుడు అవుట్లెట్ వాళ్ళు అడుగుతున్నది ఎవరైనా ఏమో నేను అన్నాను, వాళ్ళు ఇద్దరు ఉన్నారు నా పక్కన. మీరు సుపర పరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 5వ రోజు 47, 48 డివిజన్స్లో మేము పర్యటించాం. ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా, ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నది. కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది. కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక, లేకపోతే హౌస్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మిన్కి, వీళ్ళకందరూ కూడా. వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ స్టెప్కి వెళ్ళండి, డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమున్నాయో అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం పట్టం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేలా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఆయన బాగా మాకు తల్లికి వందనం ద్వారా మా పిల్లలంతా కూడా బడికి వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ, షూ కానీ, ఇవన్నీ కూడా మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా బాగిస్తున్నారని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లికి వందనం రానేలను కూడా కనుక్కోమన్నాం. అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు. రేపు ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో
పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు, అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. పోయినసారిలాగా వీళ్ళు తెలుగుదేశం అని చెప్పి వాళ్ళకి తీసేయటం, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, లేకపోతే ఎన్నికలప్పుడు తిరిగారని చెప్పేసి కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటి పరిస్థితి మా దగ్గర అంతా ఉండదు. ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా కూడా ప్రతి సామాన్యుడికి మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలనేదే ఈరోజు మా ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. టిట్కో మీద అంటే గత గవర్నమెంట్ టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నప్పుడు దాంట్లో 2 విషయాలు ఏంటంటే, పాపం వాళ్ళు దగ్గర 7-8 సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్కో హౌసెస్కి. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, టిట్కో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం. ఎందుకంటే ఎస్టిమేషన్లు వేశారు, రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. స్టేట్ అంతా కూడా 70% అయిపోయిన ఈ టిట్కో హౌసెస్ మిగతా 30% కూడా కట్టాలని చెప్పి ఈరోజు ఎస్టిమేషన్లు వేశారు. దానికి కూడా తొందరలోనే డబ్బులు రిలీజ్ అయితే పని ఫాస్ట్గా అవుతుంది. అది దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు, బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్ళి ఒక్కోళ్ళ మీద 2 లక్షలు 2.5 లక్షల లోన్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నేను ఒకటే చెప్పా, ఇంట్రెస్ట్లు ఎవరు కట్టద్దు. ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం, దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ కూడా తొందరలో కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.